ఈ విషయాలను మళ్ళీ కూడా రేపు అడుగుతాను. ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలు నిలబెట్టమని అడుగుతాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాలు శ్రద్ధగా గమనించాలి. మన సనాతన ధర్మం కొరకు ఈ విషయాలు చెబుతున్నాను. నాకు టైం పాస్ కాగా చెప్పట్లేదు. ఇక్కడ నాకు చాలా పనులు వదులుకొని రేపు పొద్దున నేను 3 గంటలకు లేవాలి. నాకు చాలా విషయాలపైన పనులు ఉన్నాయి. కానీ అన్ని విషయాలు కూడా వదిలేసుకొని మీ మంచి కోసం నేను ఈ విషయాలు చెబుతున్నాను. అల్లరి చేయకుండా శ్రద్ధగా విని ఈ యొక్క విషయాలు వృద్ధి అవ్వకుండా అజ్ఞానిగా మనం మారిపోతాము. కాబట్టి మన లోపల ఉన్నటువంటి ఏ ఒక్క చిన్న విషయం తెలిసినా కూడా మన యొక్క చిన్న చెడు ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఈ సందర్భంలో ఆ యొక్క సదాశివుడు మనిషికి ఆహారమేమో కానీ ఈ యొక్క ఆత్మ అవసరం ఉండదు. ఈ యొక్క ఆత్మకి ఆహారం అనేది దప్పిక అనేది ఉండదు అని ఆ యొక్క పార్వతి ఈ యొక్క సదాశివుడు ఆ పరమేశ్వరుడు ఈ విధంగా తిరిగాడు ఏంటి ఈ విషయం అని ఆలోచించుకొని సరే ఈ యొక్క భర్తని గౌరవించే ఉద్దేశంతో ఆ యొక్క పార్వతి ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి ఆహార సంపదలన్నీ కూడా త్యజించి అంటే తీసుకుని వెళ్ళి ఆ యొక్క జగన్మాత అన్నపూర్ణేశ్వరి యొక్క అవతారంలో జగన్మాత పార్వతి ఆహారాన్ని తొలగించింది. ఆహారం తొలగించడం వల్ల సదాశివుడు చెప్పిన విషయాన్ని గౌరవించి ఒకసారి ఈ యొక్క విషయం గమనిద్దాము. ఒక విషయం సదాశివుడు చెప్పిన విషయాలు నిజమైన అనే ఉద్దేశంతో ఆ యొక్క జగన్మాత ఆహారం లేకపోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత భూలోకంలో ప్రతి లోకంలో కూడా ఆహారం లేకపోవడం వల్ల ఆకలి దప్పికలతో దుఃఖంతో బాధతో ఎంతోమంది రోధిస్తూ ఆకలితో అల్లాడుతూ ఆ యొక్క ఆకలి దప్పికలను ఎవరు కూడా తీర్చలేకపోతూ ఉంటే సమయంలో ఆ యొక్క సదాశివుడు పరమేశ్వరుడు తట్టుకోలేక, ఎందుకంటే శివుడు బోలాశంకరుడు ఆ యొక్క జగత్తు కోసం ఆయన యొక్క విషాన్ని తన యొక్క కంఠంలో ధరించాడు. కాబట్టి నేను చెప్పిన సందర్భాన్ని ఈ యొక్క పార్వతి యొక్క ఆహారాన్ని ధరించింది అనే చింతించి ఆ యొక్క పరమేశ్వరుడు ప్రతి లోకానికి వెళ్ళి ప్రతి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఆహారం ఇక్కడ దొరుకుతుందా, ఈ యొక్క ఆకలి ఎలా తీర్చాలి అనే సమస్యతో ప్రతి దగ్గరికి వెళ్ళి పరిష్కారం చూస్తూ ఉంటాడు. కానీ ఎక్కడా కూడా ఆహారం దొరకదు. కరువు వీడు కొన్ని సందర్భాల్లో మనం కూడా ఆ యొక్క కరువులను చూస్తూ ఉంటాము. ఈ యొక్క కరువులు ఎందుకు వస్తాయంటే మనం చేసే అధర్మ పనుల వల్ల ఈ యొక్క కరువులు ఏర్పడుతూ ఉంటాయి. మనం ధర్మంగా ప్రతి విషయాలు కూడా చేస్తూ ఉంటే ఈ యొక్క కరువులు రావు, వర్షాలు కూడా రావు. వర్షాలు సకాలంలో పండాలంటే కూడా మనం సనాతన ధర్మాన్ని గౌరవించాలి. మన యొక్క సనాతన హైందవ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకొని వాటిని పాటించాలి, ఆచరించాలి. అలాంటి సందర్భంలో ఆ యొక్క సదాశివుడు ప్రతి చోట కూడా ఎంతో తిరుగుతూ ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా సదాశివునికి ఆ యొక్క ఆహారం దొరకలేదు. చివరికి ఒక దగ్గర అంటే ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి స్థలము పోనీ ఈ యొక్క చిన్న విషయం ప్రతి ఒక్కరికి తెలియాల్సిన ఈ చిన్న విషయం ఎవరికైనా తెలుసా? భూలోకంలో పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం ఎక్కడ ఉంది? స్థలం ఎక్కడ ఉంది? పరమ పవిత్రమైనటువంటి స్థలం ఎక్కడ ఉంది? పరమ పవిత్రమైనటువంటి స్థలం ఎక్కడ ఉంది? మీకు ఒక హింట్ కూడా ఇస్తున్నా. ఈరోజు అవతారం ఏంటి? అన్నపూర్ణదేవి. అన్నపూర్ణేశ్వరి ఎక్కడ ఉంటుంది? మామూలుగా ఉంటుందా అన్నపూర్ణేశ్వరి? కాశీలోనే ఉంటుందా? చూడండి ఇక్కడ ఉంటుందా? చెప్పు.
ఆ విశాలాక్షి సాక్షాత్ కాశీలో బంగారపు పాత్రలో, అక్షయ పాత్ర అంటారు వాటిని. అక్షయ పాత్ర అంటే ఎంత తోడినా కూడా వస్తూనే ఉంటుంది. ఎంతమంది కోట్ల మంది వచ్చినా కూడా ఆ యొక్క అక్షయ పాత్రలో ఆ యొక్క ఆహారం కరిగిపోదు. ఆ యొక్క బంగారపు గరిస్తేట ఆ యొక్క జగన్మాత అక్కడ కాశీలో విశాలాక్షిగా, పుణ్యస్త్రీగా బంగారపు గిన్నెలో ఉన్నటువంటి ఆహారాన్ని పంచుతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడ సదాశివుడు చూసి ఈ యొక్క పుణ్యస్త్రీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క భిక్షాటన చేయాలి అని ఆ యొక్క పరమేశ్వరుడు బోధాశంకరుడు ఈ యొక్క జగత్తు కోసమై ఆహార దప్పికలు తొలగించాలనే ఉద్దేశంతో మన రక్ష కొరకు మన అందరి ఆకలి దప్పికలు తీరాలనే ఆ యొక్క సాక్షాత్తు పరమేశ్వరుడే భిక్షాటన చేస్తాడు. భిక్షాందేహి అంటారు. భిక్షాందేహి అంటే నాకు కూడా భిక్షం ఇవ్వు అని. కానీ మనం ఇంటి ముందు భిక్షాందేహి అంటే ఎక్కడో ఏమొచ్చినా కనీసం చేసే ధర్మగుణం కూడా మనకు కలిగి ఉండాలి. ఆ యొక్క భిక్షగట్టి కావచ్చు, భిక్షగాడు కావచ్చు, వారి యొక్క రూపంలో దేవతలు కూడా వస్తూ ఉంటారు. ఎంతో అన్నాన్ని వృధా చేస్తూ ఉంటాం రోజు మనం. కానీ పొద్దున అవుతుంది సర్ది వచ్చి మొదలు పడేస్తున్నాం. ఈ యొక్క ప్రతి వ్యక్తికి కూడా చాలా అవసరం, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అన్నానికి గౌరవం ఇవ్వాలి. ఆ యొక్క అన్నం గురించి మనం తెలుసుకోవాలి. ఇంత కష్టపడితే ఈ యొక్క ఆహారం వచ్చింది మనకి. కానీ ఈరోజు మనం ఇంట్లో సంచులు వేసుకుంటాం, గింటాలు బియ్యం వేసుకుంటాం, గవర్నమెంట్ ఇస్తున్న 10 కిలోలు వేసుకుంటూ ఉంటాం. ఇంట్లో కుంభాలు చేస్తాం, మూలకు పడేస్తాం. కాబట్టి ఆ యొక్క ఆహారానికి విలువివ్వండి. ఆ యొక్క పదార్థాలు ఊరికి రాలేదు. రైతులు ఎంతో శ్రమించి వారి యొక్క కష్టాలన్నీ కూడా అప్పులు తీసుకుని వచ్చి ఆ యొక్క రైతులు పగలనక రాత్రనక ఆ రైతులు నిద్ర లేకుండా రాత్రిపూట తమ యొక్క చేను దగ్గర కాపలా కాస్తూ చాలామంది రైతులు ఈ విషయం కోసం ప్రాణాలు సైతం కూడా అర్పించారు. కరెంటు కోసమని కొంతమంది, పాముల కాట వల్ల కొంతమంది, చాలా మంది కూడా ఈ యొక్క వ్యవసాయదారులు చాలా మంది కూడా చనిపోయారు ఈ యొక్క ఆహారం పండించే విషయంలో కూడా. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆహారాన్ని వృధా చేస్తూ ఉన్నాము. కాబట్టి మనమే మన పిల్లలకు చెప్పాలి. ఇలాంటి విషయాలు ఒక 10 విషయాలు మనం తెలపాలి. ఇక్కడికి మనం వచ్చామంటే ఒక 10 విషయాలు తెలుసుకోవాలి. ఎక్కడికైనా మనం గుడికి దేవాలయానికి వెళ్ళాలంటే 10 విషయాలు తెలుసుకోవాలి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే జీవితం. కాబట్టి ఈ యొక్క జీవితానికి అర్థం ఏంటి, మన యొక్క జీవితం ఎలా సాగుతుంది, మన పిల్లలకు మనం ఏం చెప్పాలి, మనం ఆదర్శంగా ఎవరు తీసుకుంటున్నారు, ఈ యొక్క విషయాలు కూడా మనం తెలియజేయాలి. కాబట్టి ఈ యొక్క విషయాలు కనీసం కూడా చెప్పేటప్పుడు వినాలి. ఆ యొక్క పరమేశ్వరుడు కూడా భిక్షాందేహి అని అన్నప్పుడు ఆ యొక్క జగన్మాత, ఆ యొక్క శక్తి స్వరూపిణి, ఆ యొక్క ప్రకృతి స్వరూపిణి, ఆ యొక్క మహిమాన్వితమైన పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరి అవతారంతో, అంటే ఆ యొక్క పరమేశ్వరుడికి పుణ్యస్త్రీగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ యొక్క పుణ్యస్త్రీ బంగారు గంటతో, సువర్ణపు గరిటతో అందరికీ కూడా దానం చేస్తూ ఉంది. అలా దానం చేస్తున్న సందర్భంలో ఈ యొక్క పరమేశ్వరికి కూడా చూసి, ఈ యొక్క వ్యక్తి నా యొక్క పతి, అంటే నా యొక్క భర్తనే భిక్షాందేహి అంటున్నాడే అని చెప్పి ఆ యొక్క జగన్మాత యొక్క ఆహారాన్ని అంతా కూడా ఆ యొక్క పరమేశ్వరునికి ఇస్తుంది. ఆ యొక్క పరమేశ్వరుడు ఈ జగత్తుకి సమర్పించాడు.
ఆ పరమేశ్వరుడు ఆ విషయాన్ని కూడా కంఠంలో పెట్టుకున్నాడు. ఆ విషయాన్ని కంఠంలో ధరించి ఈ యొక్క ఆహారాన్ని భిక్షాందేహి అని ఆ యొక్క ఆహారాన్ని తీసుకొని మనకి ఆహారాన్ని ఇచ్చి తాను మాత్రము విషయాన్ని కాలకూటంలో పెట్టుకున్నాడు. కాబట్టి మన గురించి కాకుండా ఇందులో చాలా సందేశాలు ఉన్నాయి. ఈ యొక్క విషయాలు నేను చెప్పే విషయాల్లో చాలా సందేశాలు కూడా ఉన్నాయి. మన కోసమే కాకుండా మన యొక్క చుట్టుపక్కల వారి కోసం, మన యొక్క భావి తరాల కోసం, ఆ యొక్క చాలామంది పేదలు రోడ్లపైన ఆకలితో అల్లాడుతూ ఉంటారు. కానీ ఏ ఒక్కరికి కూడా మనం కనీసం చూసి కూడా వాళ్ళకి ఆహారం ఇవ్వము. పైగా వాళ్ళని చీదరించుకొని దూరం దూరంగా పెడుతూ ఉంటాం. పూర్వ జన్మకృతం పాపం ధాన్య రూపేణ పీడిత. ఈ యొక్క శ్లోకం ఏం చెప్తుంది? మనం యొక్క పూర్వజన్మలో చేసినటువంటి పాప కర్మాల వల్ల ఈ యొక్క జన్మలో మనము ధాన్యానికి కొరతగా ఉంటామట. కాబట్టి ఆ యొక్క మనం ఈ జన్మలో కొంత కర్మ అనుభవించడానికి వచ్చాం. కాబట్టి ఈ జన్మలో మీరు ఆహారాన్ని వృధా చేస్తే, ఈ యొక్క నేను చెప్తున్నాను కూడా సత్యాలే, ప్రతి గ్రంథంలో ఉన్న విషయాలే చెప్తున్నాను. నా సొంత తెలివితో, నా సొంత జ్ఞానంతో ఏ విషయాలు కూడా చెప్పడం లేదు. ప్రతి విషయాలను కూడా ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నాను, శ్లోక రూపంగా చెప్తున్నాను. ప్రతి విషయాలు కూడా సత్యమే పలుకుతున్నాను. కాబట్టి ఈ విషయాలు కూడా గుర్తించుకొని మీరు ఆచరించాలి. కనీసం ఎప్పుడైనా మనం ఆచరించాలి. ఈ యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి. కాబట్టి ఆహారాన్ని వృధా చేయకుండా ఎంత అయితే అవసరం ఉంటుందో అంతే ఆహారాన్ని మనం వండుకొని వృధా చేయకుండా తీసుకోవాలి. మనం నిత్యము కూడా దేవాలయాలకు వెళ్తూ ఉంటాం, అన్నదానం అనుకుంటూ. అన్నదానం అంటే ఎవరికి? అక్కడ అన్నదానం అనే పదమే తప్పు. అన్నదానం అంటే ఏంటో తెలుసు. చాలా మందికి కూడా మైకులు తీసుకుంటున్నారు, కానీ అన్నదానం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అన్న ప్రసాద వితరణ అంటారు. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ యొక్క కలిమాయ చేత కలియుగంలో చెడు కన్నా మంచి కన్నా చెడు తొందరగా అలవాటు అవుతుంది. అందుకే అన్నదానము. దానం అంటే ఏంటి? దానం చేసే అన్నదానము. అన్నప్రసాద వితరణ అంటే ఈ యొక్క అన్నదానం అంటే అన్నదానానికి అన్నప్రసాదానికి రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. చాలా వ్యత్యాసం ఉంది. అన్నదానం అని కూడా ఎవ్వరూ అనకూడదు. ఈ యొక్క దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా, దేవాలయాల దగ్గర కూడా అన్నదానం అనే మాట రాకూడదు. అన్నప్రసాద వితరణ అనాలి, లేదంటే అన్నప్రసాదం అనాలి. ఈ యొక్క విషయాలు మీ మంచి కోసం చెప్తున్నాను. మన నోటి ద్వారా వచ్చేటువంటి చాలా పదాలు కూడా దోషపూరితంగా ఉంటాయి. ఏది పడితే అది పలకకూడదు. కాబట్టి విషయాలు తెలుసుకొని మనం ఉపయోగించాలి. అన్నదానం అంటే రోడ్ల పైన ఆకలి దప్పుకెలతో అలమటిస్తూ తినడానికి కనీసం ₹1 లేకుండా, ఈరోజు తినకపోతే చనిపోతాను, తినడానికి ఏది కూడా లేదు, చాలా మంది నిరుపేదలు ఉంటారు. అలాంటి వారి కోసం మనం సహాయం చేసేది అన్నదానం అంటారు. ఎవరికి లేని వారికి ఇచ్చేది అన్నదానం అంటారు. తినడానికి తిండి లేని వాళ్ళకి పెట్టేది అన్నదానం అంటారు. తినడానికి కనీసం ఒక మెతుకులు కూడా లేకుండా లేని వారికి పెట్టేది అన్నదానం అంటారు. అన్నదానం అంటే రోడ్ల పైన ఉన్నటువంటి గుడి ముందు ఉన్నటువంటి వారికి
కనీసం తినడానికి నీరు, ఆహారం, ఏ ఒక్క పదార్థాలు లేని వాళ్ళకి పెట్టినటువంటి ఆహారాన్ని అన్నదానం అంటారు. అన్నప్రసాద వితరణ అంటే ఈ యొక్క దేవాలయాల్లో ఆ యొక్క జగన్మాత ముందు మనం నివేదిస్తూ దైవిక కార్యక్రమాల్లో వితరణ చేసేది అన్న ప్రసాదం అంటారు. ప్రసాదం దేవాలయానికి వెళ్తే మీరు అందుకే ప్రతి విషయం గమనించాలి అని చెప్పేది అదే. దేవాలయానికి వెళ్ళినప్పుడు అన్న ప్రసాద వితరణ అని రాసి ఉంటుంది. పిహెచ్డీలు చేసి మనం డిగ్రీ పిహెచ్డీలో ఫస్ట్ టాప్ ర్యాంక్ ఉంటాం. కానీ ఈ విషయాలు గమనించాం మనం. ఎందుకంటే మన సనాతన ధర్మం మనకు అవసరం లేదు. అన్య మతస్థులతో మనం చెప్పుకునే పరిస్థితి రోజు ఉంది మనకు. కాబట్టి ఈ విషయాలు మన సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి, మన యొక్క హైందవ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి, మన పండుగల విలువలు మనం తెలుసుకోవాలి. కనీసం ఇక్కడ ఇంతమంది స్త్రీలు ఉన్నారు, ఈరోజు ఏం బతుకమ్మ వేస్తారో కూడా తెలియదు, బతుకమ్మ ఎలా చేయాలో కూడా తెలియదు. చాలా సిగ్గుచేటు. యూట్యూబ్లలో గంటలు ఎన్నో వీడియోలు చూస్తారు. రాను ముంబైకి రాను, ప్రతి ఒక్కరు ఈ యొక్క పాట చూసుకుంటారు, చేసి ఉంటారు. నేను చెప్పేవన్నీ వాస్తవాలే, అవునా కాదా? చెప్పాలి గట్టిగా. నేను చెప్పే విషయాలు మీ మంచి కోసమే చెప్తున్నాను. ఏ ఒక్కరు కూడా అన్యగా భావించకూడదు. ప్రతి విషయాలు కూడా మనం తెలియని విషయాలు తెలుసుకోవడం, మన సనాతన ధర్మాన్ని కాపాడుతాము, మన హైందవ ధర్మాన్ని మనం పరిరక్షిస్తున్నాము. కాబట్టి ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి. అందరూ కూడా ఆహారాన్ని రక్షించండి, ఆహారాన్ని వదిలివేయకండి, వృధా చేయకండి. ఏ ఒక్కరు కూడా చాలా మంది లేటుగా వస్తున్నారు, చాలా మంది కొంతమంది లేట్ అయి వస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మనం కాసేపు అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతిచ్చి మళ్ళీ ఏం చేస్తాం, లాగిస్తాం బాగా గట్టిగా కదా. లాగించే పైన కాదు, ఈ యొక్క జగన్మాత పైన దృష్టి పెట్టాలి. అసలు మనం మితంగా తినాలని చెప్తుంది శాస్త్రం, ఏకభుక్తం చేయాలని చెప్తుంది. ఎక్కువ తింటే రోగి, మితంగా తింటే భోగి అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి మనం మితంగానే తీసుకోవాలి. 6 పూటలు మనం తినకూడదు రోజు. విషయాలు చెప్తూ ఉంటే చాలా సమయం పోతుంది ఇంకా. కాబట్టి విషయాలు తెలుసుకోవాలి. ఎవరికైనా ఆకలి వేస్తే వెళ్ళి తినవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం వచ్చాము, అదే పనిగా తినడానికి రాలేదు. రేపు ఈ విషయాలు మళ్ళీ అడుగుతాం. రేపు పోయినాక ఏళ్ళ వాటి చాలా మంది పెద్దలు, చాలా మంది గౌరవనీయులు, దయచేసి ఎవరికైనా మీ యొక్క ఆరోగ్యం బాగాలేక కింద కూర్చున్నారు కాబట్టి ఎవరికైనా మోకాలు నొప్పులు ఉంటే లేచి కూర్చోవచ్చు. మీరేమన్నా లేచి కూర్చోవచ్చు, ఎందుకంటే మీ యొక్క క్షేమం కోసం నేనున్నాను. కాబట్టి మీకు ఇబ్బందికరంగా పెట్టే విషయాలు నేను ఏమీ చెప్పాను, మీ యొక్క విషయాలను కూడా చెప్తున్నాను. కాబట్టి మీరు పైకి లేచి కూడా కింద కూర్చోవచ్చు. కాబట్టి అన్నాన్ని వృధా చేయకుండా ఉండాలి. ఈ యొక్క విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం, అన్నదానం అని చెప్పాను. కానీ అన్న ప్రసాదం అంటే దేవాలయంలో దైవిక కార్యక్రమాల్లో సమర్పించేది అన్న ప్రసాదము. ఈ యొక్క మహిమాన్వితమైన యొక్క రామకొండ దగ్గర ఆ యొక్క ఆది ఆంజనేయ స్వామి గుడిలో పెట్టేది కూడా అన్న ప్రసాదము, అన్నదానం కాదు. సో మనం ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానాన్ని పదాన్ని వాడకూడదు. అన్నదానం అంటే లేని వాళ్ళకి పెట్టేది, తినడానికి లేని వాళ్ళకి పెట్టేది అన్నదానం. ప్రతిరోజు కూడా పదాలు వదులుతూ ఉన్నారు చాలా మంది చెప్తున్నా కూడా. ఆ యొక్క పదం కనుక ఇంత అర్థం ఉంటుందని ఎవరికీ తెలియదు. కాబట్టి విషయాలు గమనించాలి. ప్రతి విషయాలు పదే చెప్పించుకోవడం. మనం చాలా విద్యని అభ్యసించి ఉన్నాను కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి. మీరు ఆలయాలకు వెళ్తే ప్రతి విషయాలు గమనించి చేయండి. ఈ యొక్క
అన్నపూర్ణేశ్వరి యొక్క అవతారం గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఆహారాన్ని వృధా చేయకుండా చూసుకుంటూ ఉండాలి. ఎవరైనా ఆహారాన్ని వృధా చేస్తే దాన్ని మీరు కాపాడాలి. ఆ యొక్క ఆహారాన్ని వృధా కాకుండా మీరు కూడా చూడాలి. మన యొక్క ఆహారాన్ని వారి యొక్క ఆహారాన్ని కాకుండా మనందరం కూడా ఆహారాన్ని వృధా చేయకుండా చూడాలి. కాబట్టి విషయాలు గమనించాలి. జై బోలో జగదంబే మాతాకి, జై బోలో అన్నపూర్ణేశ్వరి మాతాకి, జై బోలో అన్నపూర్ణేశ్వరి మాతాకి. హర దుర్గే హర దుర్గే హర హర దుర్గే, జయ దుర్గే హర దుర్గే హర హర దుర్గే. రాత్రి 12 అయినా కూడా సమయం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను ఆహారాన్ని వృధా చేయకూడదని. అక్కడ కింటాలు పెట్టాడు ఆహారం వృధా. కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాం. ప్రతిరోజు కూడా మనకి మీ యొక్క పతికి కూడా పెట్టండి, మీ భర్తలకు పెట్టండి. మీ యొక్క భర్తకి ఇంకో ధరించండి. మార్తాండ భోరవరంతని రసనాజుదోహ విపరసయ చనన నిశ్చయ పరపర సత్యజ్ఞానానంద ఉపాసమర సప్రాయణ కపర్దరేకల అమలా కమల కమలోపనే కళా నిధిక కళా సజ్ఞ సేవనే పుష్పరాతన పుంజ పుష్కర పుష్కరచన. వారిని దర్శనం చేసుకోవాల్సిందే కోరుతున్నాము. దయచేసి ఎవరు గబరపడకండి. అందరికీ ఆ మాత యొక్క దర్శన సౌభాగ్యం కలుగుతుంది. దయచేసి ఒక క్రమ పద్ధతిలో రండి, దర్శనం చేసుకుని వెళ్ళండి. అందరి సెల్తో చూస్తావు I'm gonna do songs.